నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మే నెల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరు చేస్తాం. క్యూఆర్ కోడ్ ఉంటుంది. మంత్రి నాదెండ్ల ప్రకటన. వీలైనంత తక్కువ ఆస్తి నష్టంతో శంకరవిలాస్ ఆర్ఓబి నిర్మాణం. ప్రజలు సహకరించాలని కోరిన కలెక్టర్ నాగలక్ష్మి. ఉత్సాహంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ. తూర్పు నియోజకవర్గంలో పాల్గొన్న ఎమ్మెల్యే నసీర్. మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఏప్రిల్ 30తో ఈకేవైసీ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డునే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేస్తామని తెలిపారు. మే నెల నుంచి ఈ కొత్త రేషన్ కార్డులను ఇవ్వనున్నట్లు చెప్పారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామన్నారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కార్డులు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలా ఎక్కడా వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డుపై ఉండబోవని నాదెండ్ల స్పష్టం చేశారు. కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. సో ఇవి దీనికి ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డు మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్, బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్. మా కూటమి ప్రభుత్వం చూడండి ఎక్కడా ఫోటోలు లేకుండా ఒక సిస్టమేటిక్ విధానంలో తయారు చేస్తున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మీకు పూర్తిగా నమోదు చేసే విధంగా ఈ కార్డు రూపొందించాం. అదేవిధంగా చేంజ్ ఆఫ్ అడ్రస్ కానివ్వండి, డిలీషన్స్ కానివ్వండి, స్ప్లిట్టింగ్ కానివ్వండి, ఎడిషన్ కానివ్వండి, ఆ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. దీపం 2 కింద 2వ సిలిండర్ బుకింగ్ ప్రారంభమైందని మంత్రి మనోహర్ ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఆధార్తో ఈకేవైసీ లింక్ చేసుకోవాలని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సూపర్ ఫైన్ బియ్యాన్ని సరఫరా చేస్తామని తెలిపారు. దీపం 2 పథకం 2వ విడత ఈ రోజు నుంచి ప్రారంభించాం. కాబట్టి ప్రజలందరూ నేను కోరుకుంటున్నాను, ఈ రోజు నుంచి 2వ విడత దీపం 2 పథకం ప్రారంభమైంది. కాబట్టి దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ కేవైసీ నమోదు అనేది సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ 93% మనం పూర్తి చేసుకున్నాం. బ్యాలెన్స్ ఉన్న ఆ కొంచెం కూడా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్స్ కానివ్వండి, లేదా మా ఎండిఓ ఆపరేటర్ల దగ్గర ఉన్న ఈ పాస్ మెషిన్ ద్వారా కానివ్వండి, ఎప్పటికప్పుడు దాన్ని ఉపయోగించుకుని ఖచ్చితంగా ఈ కేవైసీ నమోదు రాష్ట్రంలో ఉన్న మధ్యాహ్న భోజనం పథకంలో ఈ కొత్త అకాడమిక్ ఇయర్ నుంచి జూన్ మాసం నుంచి అక్కడ చదువుకుంటున్న మన బిడ్డలందరికీ కూడా ఫైన్ క్వాలిటీ రైస్ సప్లై చేసేటట్టు ఒక నిర్ణయం తీసుకుని ధాన్యం సేకరణ చేసి దాన్ని బియ్యంగా మార్చుకుని సిద్ధమయ్యాం. శంకర్లాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో ఎక్కువ ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఏసీ కాలేజీ కూడల నుంచి అరండలపేట 9వ లైన్ వరకు నూతన బ్రిడ్జి నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు. శంకర్విలాస్ ఆర్ఓబి నిర్మాణం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. కలెక్టరేట్లో ఎస్పీ సతీష్ కుమార్, కమిషనర్ పులి శ్రీనివాసరావులు ఇతర అధికారులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు వీలైనంత తక్కువ నష్టం జరిగేలా బ్రిడ్జి స్ట్రక్చర్ను రూపొందించారని చెప్పారు. అరండలపేట, బ్రౌడిపేటలకు వెళ్లేందుకు బ్రిడ్జి కింద అండర్ పాస్లు, అలాగే జీజీహెచ్కు వెళ్లేందుకు ఇటువైపు అండర్ పాస్లను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రైవేట్ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడామని, కార్పొరేషన్ ద్వారా టీడీఆర్ బాండ్లు జారీ చేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వారికి తెలిపామన్నారు. చూస్తే మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఆర్ఓబి జస్ట్ 2 లేన్ ఆర్ఓబి అండ్ ఇప్పుడు ఉన్న వెహికులర్ ట్రాఫిక్ చూసుకున్నట్లయితే మనకి యాజ్ పర్ రైల్వే నార్మ్స్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్ఓబి కూడా 4 లేన్ ఆర్ఓబి. యాక్చువల్లీ చూస్తే ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఈవెన్ ఫర్ 6 లేన్ ఆర్ఓబి. బట్ మనకి సిటీలో 4 లేన్ ఆర్ఓబీకే ఆల్మోస్ట్ 134 స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇంకా పెద్దగా చేయాలంటే ఇబ్బంది అని మనము 4 లేన్ ఆర్ఓబీకి లిమిట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ సర్వీస్ రోడ్. సో మనకి టోటల్ లెంత్ ఆఫ్ ఆర్ఓబీ
మనకి బ్రిడ్జ్ పోర్షన్ కానీ బోత్ సైడ్స్ అప్రోచెస్ కానీ అంతా కలిపితే 930 meters వస్తుంది. సో ఇట్ ఈస్ లెస్ దెన్ 1 kilometer, 930 meters వస్తుంది. అండ్ మనకి అండర్ పాస్ కూడా మనకి ఆపోజిట్ టు బ్రాడీపేట్ 4th లైను, అరుండాల్పేట్ 5th లైను అటువైపు ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ సైడ్ జీజీహెచ్ దగ్గర అండర్ పాస్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ ఈ వర్క్ చూసినట్లయితే మనకి ఒరిజినల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ యాక్చువల్లీ అక్టోబర్లోనే రావడం జరిగింది, 16 అక్టోబర్ 2024. Day 1 కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన Day 1 బ్రిడ్జ్ ఎవరు పడగొట్టడం లేదు. ఆ బ్రిడ్జ్ అట్లీస్ట్ 4 to 6 months కన్స్ట్రక్షన్ అయిన టైంలో వాడకంలో ఉంటుంది. సో Day 1 బ్రిడ్జ్ పడగొట్టేసి మనము ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కాంట్రాక్ట్ ఈస్ గోయింగ్ టు బి అవార్డెడ్ ఫర్ 18 months. శంకర్విలాస్ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైతే ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఇన్నర్ రింగ్ రోడ్, 3 వంతెనలు, కంకరగుంట ఫ్లైఓవర్, ఆర్యూబీల నుంచి ట్రాఫిక్ డైవర్షన్లు చేపడతామన్నారు. ట్రాఫిక్ డైవర్షన్స్ ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. మనకు మెయిన్ ఏంటంటే 1 town అని చెప్తాము. మనకి ఈస్ట్ సబ్ డివిజన్ నుంచి వెస్ట్ సబ్ డివిజన్ సైడ్ రావడం అనేది ఒక ఛాలెంజ్. దాంట్లో చూసామంటే మన 60 feet రోడ్ కానీ కొత్తపేట నుంచి కానీ మనకి కొత్తపేట శివాలయం టెంపుల్ ఆర్ నార్త్ సెంటర్ నుంచి మన 3 bridge ద్వారా మనకి డైవర్షన్ వెళ్తాయి. అదేవిధంగా మనకి నలచెరువు నుంచి కానీ లేకపోతే పట్నం బజార్ నుంచి చూసామంటే కూడా మనకి ఎటు రోడ్డు ద్వారా మనకి కంకరకుంట రైల్వే అండర్ బ్రిడ్జ్ కానీ లేకపోతే మన పటాపురం ఫ్లైఓవర్ ద్వారా వెళ్తారు. అదేవిధంగా మనకి ఈ ఓల్డ్ గుంటూరు కానీ లేకపోతే మనకి లాలాపేట నుంచి చూసామంటే మనకి ఎంటీబీ సిగ్నల్స్ నుంచి కూడా మనకి పటాపురం ఫ్లైఓవర్ కానీ లేకపోతే కంకరకుంట రైల్వే అండర్ బ్రిడ్జ్ ద్వారా కానీ వెళ్తారు. సో మెయిన్ అనేది ఇది ఛాలెంజ్ కాబట్టి సో ఇది మనం కొన్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేయడానికి లేకపోతే ఎక్కడైనా ఎక్స్టెన్షన్ కావాలంటే కలెక్టర్ మ్యామ్ దగ్గర అడిగి కొన్ని ఎక్స్టెన్షన్ కొన్ని చేసుకొని ఈ డైవర్షన్ అనేది మనం చేస్తాము. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లను అందించారు. గత ప్రభుత్వంలా కుంటి సాకులతో పెన్షన్ లబ్దిదారులను తొలగించడం లేదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పెంచిన పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వంలో కుంటి సాకులతో పేద ప్రజలకు ముఖ్యంగా వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితులు, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే కారు కొన్నారనో పిల్లలకు ఉద్యోగం వచ్చిందనో ఇల్లు పెద్దదుందనో అనేక సాకులు చెప్తూ వందలాది మంది లబ్ధిదారులను పెన్షన్ నుంచి తొలగించినటువంటి పరిస్థితులు. కానీ ఈ ప్రభుత్వం ఎవరైనా ఏదైనా అకస్మాత్తుగా ప్రయాణానికి వెళ్ళి 3 నెలలు పెన్షన్ తీసుకోకపోతే 3 నెలల పెన్షన్ కలిపి ఈరోజు 12,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా మగవారు చనిపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి భర్త చనిపోతే భార్యకి, అలాగే భార్య చనిపోతే భార్యకు వచ్చేటువంటి పెన్షన్ని భర్తకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ముందు చూపుతో ఆలోచనతో పేదవారికి సహాయం చేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గుంటూరు నగరంలో కూడా దాదాపు 160 మందికి ఇటువంటి పెన్షన్లు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ కార్యక్రమం జరిగింది. పొన్నూరు రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, నక్కా ఆనందబాబు, గల్లా మాధవి, బోర్ల రామాంజనేయులు, ఇన్ఛార్జ్ మేయర్ సజీల, జనసేన నేతలు బోనెబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. పేదలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో నసీర్ అహ్మద్ ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించడం అభినందనీయమని ప్రజాప్రతినిధులు అన్నారు. డిఎస్సి పరీక్షకు వెంటనే రోడ్ మ్యాప్ ను ప్రకటించాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఆ దిశగా మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకోవాలని కోరారు. డిఎస్సిపై రోజుకో విధంగా ప్రకటనలు వస్తున్న కారణంగా అభ్యర్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. విద్యామంత్రి గౌరవనీయ లోకేష్ గారు డిఎస్సికి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. కారణం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ కోసం 16,347 పోస్టులు భర్తీ చేయడానికి సంతకం చేశారు. నవంబర్ 6లోగా నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. ఈలోగా ఎస్సీ వర్గీకరణ తెర మీదకి వచ్చింది. అందువల్ల ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత ఇస్తామన్నారు.
ఈరోజు వర్గీకరణ కమిషన్ తన నివేదిక సమర్పించింది. మార్చి చివరి వారంలోగా ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని లోకేష్ గారు శాసనమండలిలో చెప్పారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్లో నోటిఫికేషన్ మొదటి వారంలో ఇస్తాం, జూన్ 12 కల్లా పాఠశాలలు తెరిచేసరికి ఉపాధ్యాయులు, ఎంపికైన ఉపాధ్యాయులు పాఠశాలలో ఉంటారని చెప్పారు. కానీ ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యంగా కనపడటం లేదు. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరీక్షకి కనీసం 2 నెలల సమయం ఉండాల్సినటువంటి అవసరం. ఆప్కాస్ వర్కర్లకు 60 సంవత్సరాలకే రిటైర్మెంట్ ప్రకటించడం అన్యాయం అంటూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహించింది. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన ధర్నా కార్యక్రమానికి ఏఐటీయూసీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కోటా మాల్యాద్రి మాట్లాడుతూ పర్మనెంట్ ఉద్యోగులు 62 సంవత్సరాలకు రిటైర్ అవుతూ ఉండగా ఆప్కాప్ వర్కర్స్ కి 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ ప్రకటించడం వలన వారి కుటుంబాలు రోడ్డును పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులకు 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. నూతనంగా ఏదైతే 62 సంవత్సరాల మరి రిటైర్మెంట్ని ఆప్కోస్కి 60 సంవత్సరాలని మరి వర్తింపజేయటం, నగరపాలక సంస్థ మరి గుంటూరులో వెంటనే కూడా ఈ రోజు నుంచి విధుల్లోకి నిలుపుదల చేశారు. దీన్ని ఏఐటీసీగా వ్యతిరేకిస్తా ఉన్నాం. గతంలో మరి కాంట్రాక్ట్ కార్మికులకి, పర్మనెంట్ కార్మికులకి 58 ఉంది, 58ని 60 చేశారు, 60ని మళ్ళీ 62 చేశారు. కానీ ఈరోజు మాత్రం పర్మనెంట్ కార్మికులు మాత్రం 62 సంవత్సరాలు పనిచేస్తారని, అట్లాగే ఆప్కోస్ మాత్రం 60 సంవత్సరాలు పనిచేస్తామని వాళ్ళ విధుల్లో ఆపడం సరైనది కాదు. వెంటనే మరి ప్రభుత్వం ఆలోచన మార్చుకొని వీళ్ళందరూ కూడా 62 సంవత్సరాలుగానే కొనసాగించాలని, కొనసాగించకుండా తీసేసేటట్లయితే వాళ్ళ పిల్లలకి అవకాశం ఇచ్చి వాళ్ళ పిల్లల్ని మరి విధుల్లోకి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. హిందూ కాలేజీలో ఉచిత ఎంసెట్ క్లాసులు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ క్లాసులు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పిఎం ప్రసాద్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది. ప్రతిరోజు ముందు రోజు జరిగిన పాఠ్యాంశాల నుండి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఈ విధంగా చేయడం వల్ల విద్యార్థులకు ముందు నుంచే కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుందని తెలిపారు. ఈఏపీ సెట్ హిందూ కాలేజ్ క్యాంపస్లో ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఈఏపీ సెట్ ఫ్రీ కోచింగ్ ఇచ్చినప్పుడు మేము ఎవ్రీడే ఎగ్జామ్ పెట్టడం, ఆ ఎగ్జామ్ మార్క్స్ అనాలిసిస్ ఇవ్వటం ఇది కూడా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మేము హిందూ కాలేజ్ తరఫున పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ కోరుకునేది ఏంటంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు, అంటే మాకు ఇక్కడ చెప్పే ఫ్యాకల్టీ కూడా అందరూ కూడా ఆల్మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీనే క్లాసులు చెప్తారు. అందువల్ల పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని యాక్చువల్గా 7:30 to 8:30, 8:30 to 9:30 జరుగుతుంది. అలాగే 9:40 నుంచి 10:40, 10:40 to 11:40 ఈ 4 సబ్జెక్ట్స్ జరిగిన తర్వాత 11:40 నుంచి ఎగ్జామ్ పెట్టడం అనేది 1 o'clock ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ మార్క్స్ అన్నీ కూడా మొన్నాడు అంటే స్టూడెంట్స్ని పిలిచి వాళ్ళని అనాలిసిస్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎన్విరో ఈక్విటీ హెల్త్ ఇనిషియేటివ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆచార్య అంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. లాంలోని ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో రైతులకు పురుగుమందుల వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్, ఎన్వి, వివిఎస్ డాక్టర్ దుర్గాప్రసాద్, ఎన్వీఆర్ ఈక్విటీ హెల్త్ ఇనిషియేటివ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ శ్రియా జొన్నకోటి, వ్యవసాయ శాస్త్రవేత్తలు సాంబశివరావు, డయానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దిగుబడుల కోసం పురుగుమందుల వాడకం విచ్చలవిడిగా పెరిగిందని అన్నారు. పురుగుమందులు ఎక్కువగా వినియోగిస్తున్న దేశాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తారని తెలిపారు. మన దేశంలో మాత్రం ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా పెస్టిసైడ్స్ వాడుతున్నారని అన్నారు. దీనివల్ల అనేక దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో రైతులను అప్రమత్తం చేసే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ మాజీ ఉప సర్పంచ్ వంగా నవీన్ రెడ్డి, లాం జనసేన పార్టీ నాయకులు ఎం సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వారు రాబోయే కాలంలో వ్యవసాయ కాలంలో వీటిని పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు వీటిని ధరించి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ పురుగు మందుల నుంచి దుష్ప్రభావాలు తగ్గి రాబోయే కాలంలో మనకి ఆరోగ్య సమస్యలు రాకుండా మెరుగుపరచడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. సో సియా జొన్నకుటి గారు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలుపెట్టారు.
రాబోయే కాలంలో మరింతగా వారు సేవల్ని విస్తృతపరిచి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో ఈ పురుగు మందుల వలన కలిగే దుష్ప్రభావాల ద్వారా తగ్గించి రైతులందరికీ ఆరోగ్యంతో పాటు మంచి దిగుబడుల్ని ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వీరు రాబోయే కాలంలో మరిన్ని సేవలు అందిస్తారని ఆశిస్తున్నాను. హెల్త్ ఇనిషియేటివ్ అని ఒక నాన్ ప్రాఫిట్ స్టార్ట్ చేశాను. అందులో పేదోళ్ళకి ఎన్వైరన్మెంటల్ హ్యాజర్డ్స్ గురించి ఎడ్యుకేషన్ చేసి ప్రమాదం తప్పించుకోవటానికి కిట్లు ఇస్తాము. ఇక్కడ నా నాన్న లాంగ్లో పుట్టి పెరిగారు కాబట్టి నేను నా మదర్ కంట్రీకి తిరిగి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకి కూడా ఎంతో కూడా సాయం చేయడానికి సేవ చేయడానికి తిరిగి వచ్చాను. అందుకే నేను ఇక్కడ రైతులకి రోజు పెస్టిసైడ్స్ గురించి దాని ప్రమాదాలు ఆ ప్రమాదాలతో సహా తప్పించుకోవటానికి సేఫ్టీ హ్యాండ్లింగ్ స్కిల్స్ అండ్ టిప్స్ చెప్పి ఎండింగ్లో కిట్ కూడా వచ్చాము. వాళ్ళు పెస్టిసైడ్స్ వాడుకుంటున్నప్పుడు ప్రొటెక్షన్ వాడటానికి. ఇంకా ముందు అమెరికా నుంచి ఇండియాకి వస్తూ ఇలాంటి ఉన్న మీటింగ్స్ని ఇంకా పెంచి ఇంకెక్కువ హెల్ప్ చేయడానికి నాకు. కూలీ రేట్ల పెంపు కోసం నగర ఐరన్ ముఠా వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి సమ్మెకు దిగుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు చల్లాచిన ఆంజనేయులు ప్రకటించారు. రేగుల రాఘవయ్య భవన్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు చల్లచిన ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐరన్ షాపుల్లో పనిచేసే ముఠా కార్మికులకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లు పెంచడం ఆనవాయితీ అన్నారు. కానీ ఇప్పుడు కూలీ రేట్లు పెంచేందుకు షాప్ యజమానులు సుముఖంగా లేరని తెలిపారు. వెంటనే ఐరన్ ముఠా కార్మికులకు కూలీ రేట్లు పెంచకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు జి సురేష్ బాబు, నగర అధ్యక్షులు రావుల అంజిబాబు, పప్పు రోసిరెడ్డి, ఆదాం, పిచ్చయ్య, శ్రీను, ముఠా కార్మికులు పాల్గొన్నారు. నగర ముఠా కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో యాజమాన్యానికి అనేక సార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ కార్మికుల కూలీ రేట్ల పెంపుదల చేయటంలో యాజమాన్యం చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో ముఠా కార్మికులందరూ కలిసి ఈ రోజు నుంచి గత్యంతరం లేని పరిస్థితిలో సమ్మె చేయటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ఏదైతే ఐరన్ షాపుల్లో పనిచేస్తున్న ముఠా కార్మికులు ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించిన కూలీ రేట్లను పెంపుదల చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున సమ్మెలో నిర్వహిస్తామని ఏఐటీసీగా తెలియజేస్తూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లు పెంచేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది. కానీ ఈసారి వచ్చేసరికి యాజమాన్యం మొండిగా కూలీ రేట్లు పెంచమని, మేము పెంచేటువంటి పరిస్థితి లేదని చాలా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి నగరంలో ఉండేటువంటి అన్ని ఐరన్ షాపుల్లో పనిచేసేటువంటి వందలాది మంది కార్మికులు ఈ రోజు నుంచి సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మె నిరవధికంగా కొనసాగుద్ది సమస్య పరిష్కారం అయ్యేంత వరకు. ఎన్టీఆర్ స్టేడియంలో కమిషనర్ పులి శ్రీనివాసులు పర్యటించారు. వాకర్స్తో ఆయన మాట్లాడారు. స్టేడియం అభివృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పారిశుధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని మహిళా జేఏసీ నేత లంకా మాధవి కమిషనర్ను కోరారు. గౌరవనీయులైన కమిషనర్ గారు ఎన్టీఆర్ స్టేడియానికి రావటం జరిగింది. వారికి హృదయపూర్వకమైన నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మహిళల సమస్యలు ఉంటే వారికి వివరించడం జరిగింది. చెత్త కొన్ని చోట్ల అక్కడక్కడ ప్రజలు వేస్తున్నారు. ప్రజలకు కూడా పిలుపునిస్తున్నాం. చెత్త లేని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే బాధ్యత ఫస్ట్ మహిళ మీదనే ఉంటుందని నేను మహిళా జేఏసీ అధ్యక్షురాలుగా పిలుపునిస్తున్నాను. ఎందుకంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. నగర కమిషనర్ గారికి కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడ చెత్త ఉంటే అక్కడ ఫైన్, ఎవరైనా సీసీ కెమెరాలు పెట్టి ఫైన్ వేయమని కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఇవాళ ఎన్టీఆర్ స్టేడియంలో లాఫింగ్ క్లబ్ అండ్ మహిళా జేఏసీ తరఫున మేము సారికి మాట్లాడటం జరిగింది. సినీ ఫక్కీలో ఎన్ఆర్ఐ కాలేజీ బస్సును దొంగిలించుకు వెళ్తున్న దుండగుడిని పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్న ఘటన ధూళిపాడ వద్ద జరిగింది. ఎన్ఆర్ఐ కాలేజీ బస్సును డ్రైవర్ టిఫిన్ కోసం పేరేచెర్ల దగ్గర నిలిపిన సమయంలో దుండుగుడు నాగేశ్వరరావు బస్సు స్టార్ట్ చేసుకుని పరారైపోయాడు. అపహరించిన బస్సును తీసుకుని వెళ్లే మార్గంలో ఆటోను ఢీకొట్టడంతో నలుగురికి గాయాలు కాగా
వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో అప్రమత్తమైన మేడికొండూరు పోలీసులు, సత్తెనపల్లి పోలీసులు సినీ పక్కీలో చేసి ధూళిపాళ్ల వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ హత్య విషయంలో ఏపీ ప్రభుత్వం హైకోర్టు జడ్జీలతో విచారణ చేయించాలని కలెక్టర్ నాగలక్ష్మికి దళిత క్రైస్తవ సంఘాల నేతలు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ ఎదుట క్రైస్తవ ప్రజా సంఘాల, దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజికవేత్త గోళ్లమూడి రాజసుందరబాబు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ డెత్ రిపోర్ట్ బయటపెట్టడంలో పోలీసులు కావాలనే జాప్యం చేస్తున్నారని అన్నారు. ప్రవీణ్ది ఖచ్చితంగా హత్యేనని క్రైస్తవులంతా నమ్ముతున్నారని వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ కుటుంబాన్ని ఇంతవరకు ఏ నాయకుడు పరామర్శించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బూసి రాజలత, ఖమ్మం ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల పైన మాకు అనుమానం ఉంది గనక, పోలీసులు కావాలనే జాప్యం చేస్తున్నారు గనక మేము ఇద్దరు రిటైర్డ్ జడ్జీల చేత విచారణ జరిపించండి. ఆ ఇద్దరు రిటైర్డ్ జడ్జీల్లో కూడా ఒక క్రైస్తవ రిటైర్డ్ జడ్జిని ఆ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఉంచాలని చెప్పేసి మేము మరి కోరుతూ, పాస్టర్లందరూ కూడా చంపబడుతున్నారు, చర్చీలన్నింటిని కూడా కూల్చేస్తున్నారు, మసీదులన్నింటినీ కూల్చేస్తున్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ పాస్టర్ల, క్రైస్తవుల యొక్క రక్షణ కోసం ఎస్సీ ఎస్టీ చట్టం లాంటిది ప్రత్యేకమైన ఒక చట్టాన్ని చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని లేక కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ మహాజన సమితి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సాధన మరియు రాజ్యాధికార సాధన సదస్సు ఏప్రిల్ 14వ తేదీన గుంటూరులో జరగనుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా లార్జ్ సెంటర్ నుంచి మదర్ తెరెసా కమ్యూనిటీ హాల్ వరకు రాజ్యాధికార సాధన ర్యాలీ నిర్వహిస్తామని వ్యవస్థాపక అధ్యక్షులు ఖమ్మం ఆనంద్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఎస్ ఉపాధ్యక్షులు పిల్లి రాంబాబు, కంతేటి కోటేశ్వరరావు, గార్నెపూడి యోహాన్, ఆనందరావు, మండి అమర్, సాంబయ్య, ఆదియ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తారీఖున బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు సందర్భంగా మా రాష్ట్రీయ మహాజన సమితి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సాధన మరియు రాజ్యాధికార సాధన సదస్సు జరుగుతూ ఉంది. ఉదయం 11 గంటలకి మన అమరావతి రోడ్లో ఉన్నటువంటి ఆలా హాస్పిటల్ పక్కనున్న మదర్ తెరెసా కమ్యూనిటీ హాల్లో ఉదయం 11 గంటలకి అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరగబోతున్నాయి. దానికి ముందుగా ఉదయం 10 గంటలకి మన శంకర్ విలాస్ సెంటర్ నుంచి కమ్యూనిటీ హాల్ వరకు ఒక భారీ ర్యాలీ, రాజ్యాధికార సాధన ర్యాలీ జరగబోతా ఉంది. కులాలు, మతాలు, పార్టీలు, సంఘాలు, వారు వీరు అనే తేడా లేకుండా అందరూ కూడా మరి ఈ సదస్సులో, ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తాం. భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరుతూ ఏప్రిల్ 24వ తేదీన మంత్రులకు సామూహిక రాయబార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డా లక్ష్మీనారాయణ కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి సత్యనారాయణ పాల్గొని అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే భవన నిర్మాణ బోర్డును పునరుద్ధరించి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజాగళం పేరుతో లోకేష్ తిరిగినప్పుడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పేసి, అదేవిధంగా బిల్డింగ్ రంగానికి పెండింగ్ క్లెయిమ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఇంతవరకు ఏ ఒక్క సమస్య పరిష్కరించకపోవడం వల్ల కార్మికులు అనేక ప్రమాదాలు జరిగి చనిపోతున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆదుకునేవాడు లేక కుటుంబాలు వీధులు పడుతున్న పరిస్థితి. కాబట్టి తక్షణమే భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. స్కోప్ ఫౌండేషన్ అధినేత సామాజిక సేవకుడు డాక్టర్ దేవరపల్లి కొండలరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్కోప్ ఫౌండేషన్ అధినేత సామాజిక సేవకుడు డాక్టర్ దేవరపల్లి కొండలరావు జన్మదిన వేడుకలు యూనివర్సిటీ డాక్టర్ శోభరాణి, టీవీ ప్రతినిధి సాల్మాన్ రాజు, డైరెక్టర్ రాంబాబు, పేటులు అబ్రహం మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని పేద విద్యార్థుల మధ్య సేవ చేస్తున్న గొప్ప మానవతావాది, సామాజిక సేవకుడు, ఆకలి తీర్చే అన్నదాత అని కొనియాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
స్కోప్ డైరెక్టర్ జన్మదిన కార్యక్రమం నిర్వహించిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. స్కోప్ ఫౌండేషన్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లైబ్రరీ సైన్స్ డిపార్ట్మెంట్ పాతగుంటూరులోని బాలాజీనగర్, యానాది కాలనీ, పెదకా కాలనీ, గుండ్రు కాలనీ, గంగిరెద్దుల కాలనీ, నంబూరు యానాది కాలనీ, శ్రీ సాయి సిద్ధార్థ ప్లే మోడల్ స్కూల్ తదితర ప్రాంతాల్లో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ధనవంతులతోనే స్నేహాలు చేస్తారు, వారికి కావలసిన వీరికి కావలసిన వారు చేస్తారు. కానీ డాక్టర్ కొండలరావు గారు పేద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో గూండ్లు వీళ్ళ దగ్గరికి, అలానే యానాదులు, తర్వాత చెంచులు, జంగాలు ఈ కాలనీలు ఎంపిక చేసుకొని వారికి తోచిన సహాయాన్ని వారికి అందిస్తూ వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారిని మంచి మార్గంలో తయారు చేసి సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశంతో సదుద్దేశం. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే కోపంతో చిరంజీవి అనే యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పుపట్టిన ఘటన ఉయ్యందంలో జరిగింది. దీంతో చిరంజీవి వీపు కాలింది. చికిత్స కోసం అతన్ని సత్తెనపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఘటనపై చిరంజీవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మే నెల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరు చేస్తాం. క్యూఆర్ కోడ్ ఉంటుంది. మంత్రి నాదెండ్ల ప్రకటన. వీలైనంత తక్కువ ఆస్తి నష్టంతో శంకరవిలాస్ ఆర్ఓబి నిర్మాణం. ప్రజలు సహకరించాలని కోరిన కలెక్టర్ నాగలక్ష్మి. ఉత్సాహంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ. తూర్పు నియోజకవర్గంలో పాల్గొన్న ఎమ్మెల్యే నసీర్. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.